నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీపాంత్రే నమః. జయప్రద గారు నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఏ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, అన్ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగానే చెప్తున్నారు. వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాళ్ళు చూసుకుని మా నక్షత్రం చెప్పండి అని చెప్తూ మనకి కమెంట్స్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా అన్ని ఆర్డర్ లో వెళ్తున్నాం కాబట్టి మనము మఖా నక్షత్రం దగ్గర ఉన్నాం. మఖా నక్షత్రం, మరి ఈ మఖా నక్షత్రం నెక్స్ట్ మాఘమాసం వస్తోంది. మఖా నక్షత్రానికి సంబంధించిన మాసమే. రైట్. అసలు మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి? వీళ్ళు అసలు జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఫర్ ద పీస్ఫుల్ లైఫ్, అలాగే వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఇలాంటి విషయాలు మీ ద్వారా. మఖా నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అంటాం. ఈ నక్షత్రానికి అతిదేవతలు కేతు అయినప్పటికీ కూడా ఈ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు స్పెషల్ ఏంటంటే వీళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న ప్రారంభ కర్మలు ఏవైతే ఎవరికైనా పోవాలి అని అంటే సో వీళ్ళు ఈ నక్షత్రంలో పుడతారు అనమాట. అంటే వాళ్ళ మొత్తం అంటే వాళ్ళ బంధువర్గంలో కానీ వాళ్ళ వంశస్థులలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఏదో అకాల మరణాలు జరుగుతాయి కదా, వాళ్ళ కోరికలు ఉండిపోతాయి. అవి తీర్చాలి అని అనుకుంటే అది ఎవరి వల్ల తీరుతుంది అంటే ఈ మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ వల్ల తీరుతుంది అనమాట. సో అందుకని మఖా నక్షత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాగుంటుంది, చాలా ప్లెజెంట్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఏ పనైనా చక్కగా చేస్తారు, కానీ బాగా బాగా మొండి వాళ్ళు. ఎంత మొండితనం అంటే వాళ్ళు అనుకున్నట్టుగా చేసేస్తారు. ఎవరికో ఒకరికే బాండింగ్, వాళ్ళు అమ్మ కానీ నాన్నకి కానీ వాళ్ళకే బాండింగ్ లో ఉంటారు. సో నాన్న మాట అయినా వింటారు, లేదా అమ్మ మాట అయినా వింటారు. అమ్మ మాట అయితే ఖచ్చితంగా వింటారు చక్కగా. చాలా తక్కువ మంది నాన్న మాట వినేది. సో ఏం చెప్పారు, గీసారంటే ఆ గీత దాటరు అనమాట. ఎంత కష్టమైనా సరే మా చెప్పారు మేము చేస్తాం అంతే, ఇది ఇంతే అని ఫిక్స్ అయి మొండితనం ఉంటుంది. దాంట్లో మొండితనం అనమాట ఈ నక్షత్రం వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే మఖా నక్షత్రంలో అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళు ఏ పనైనా చేసుకోండి. చిన్న ప్లేస్ లో ఉన్నాం, చదువులు లేవనన్నా చదువు అని చాలా తక్కువ మంది బాగా చదువుతారు. చదువు లేకపోవడం చాలా తక్కువ మంది, అందరూ బాగా చదువుతారు. చదువు తక్కువ ఉన్నది చాలా తక్కువ మంది అనమాట. సో అయినా సరే వీళ్ళు చాలా మంచి వృద్ధిలో ఉంటారు. మంచి కాంబినేషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కున్న ఆలోచన విధానం కూడా బాగుంటుంది. పెద్ద అయిన కొద్దీ వాళ్ళ ఆలోచన విధానం చుట్టూ ఉండే సర్కిల్ ని ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేయగలుగుతారు. ఎంత మంచి మెయింటెనెన్స్ చేస్తారంటే అసలు వీళ్ళతో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే అలా కంఫర్టబుల్ గా ఎదుటి వాళ్ళకి చూసుకుంటారు, అలా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి అర్థమైనట్టుగా పోన్లే వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు, ఈ మాత్రం చేస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటారు అనమాట. సో అంటే ఈ నక్షత్రం చెప్పాలి అంటే అన్ని మంచి విషయాలే ఉంటాయి. ఎక్కువ 90% మంచి విషయాలే, 10% ఉందో లేదో తక్కువ నాకు తెలిసి. 90% ఉండటం అనేది పవర్ఫుల్ నక్షత్రం, ఎంత పవర్ఫుల్. కేతు నక్షత్రంలో ఇది చాలా నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం, చాలా పవర్ఫుల్. ఏంటంటే వీళ్ళు పూజా పునస్కారం కూడా అంత పద్ధతిగా చేస్తారు. చెయ్యాలి అంటే ఇది ఇలా చెయ్యాలి ఏంటంటే అసలు కదలకుండా జపం కూడా చేస్తారు చాలా మంది కూర్చొని. ఈ జపం ఇంతసేపు చేయాలండి మాకు అవసరం అంటే వాళ్ళ కోసం చేయరు కానీ పక్క వాళ్ళ కోసం చేస్తారు. మీకు ఉపయోగపడుతుంది అంటే నాకు ఉపయోగపడుతుందండి, మీరు కొంచెం హెల్ప్ చేసి పెడతారు అంటే వాళ్ళు వచ్చారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు ఎలా చెప్పారో ఆ యాంగిల్ లో కూర్చొని చేస్తారు జపం కూడా. కదలరు అనమాట, అంత పవర్ఫుల్ గా అంత మెయింటైన్ చేస్తారు. సో ఈ నక్షత్రం గురించి అన్ని ప్లస్ పాయింట్స్ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు. 99% కూడా ఉండదు నాకు తెలిసి. సో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా హస్బెండ్ అయితే వైఫ్ అర్థం చేసుకుంటారు, వైఫ్ అయితే హస్బెండ్ అర్థం చేసుకుంటారు. అసలు గొడవలు డిస్కషన్స్ గొడవలు రావడం అనేది చాలా తక్కువ, రేర్ కాంబినేషన్. ఒకళ్ళు వచ్చింది అంటే అది ఆ అమ్మాయి జాతకం వల్ల లేదా ఆ అబ్బాయిలో జాతకంలో ఉండే ఇబ్బందుల వల్ల, అంటే అవతల వాళ్ళ ఆపోజిట్ పర్సన్స్ జాతకంలో వాళ్ళు ఇబ్బంది పడాలి ఉందనుకోండి, అది ఇబ్బంది వాళ్ళని ఎఫెక్ట్ చేస్తా. వీళ్ళ జాతకం ప్రకారంగా వీళ్ళైతే చేయరు. వీళ్ళంతా అన్ని విధాలు అనుకూలంగా ఉంటారు. కొంచెం మొండితనం ఉంటుంది, అనుకుంటే చేస్తారు. ఇప్పుడు ఏదైనా చెప్పామనుకోండి, ఈ పని వాళ్ళు నచ్చదు అనుకో, నచ్చదని చెప్పేస్తారు, నాకు నచ్చదు చేయండి అని చెప్పేసి. ఒకళ్ళు నచ్చారనుకోండి సూపర్ గా చేస్తారు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళకి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది కనుక వీళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాంగిల్లో ఉంటారు. కొంతమంది అసలు దేవుని నమ్మరు, సమాజ సేవ ఎక్కువ చేస్తారు, అందరికి సేవ చేస్తూ ఉంటారు, మానవ సేవ అనుకుని చేస్తారు. కొంతమంది భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు, దేవుడినే బాగా పూజ చేస్తారు, దేవుడికి అన్ని విధాల పూజలు సమర్పిస్తూ ఉంటారు. ఇది ఇంకా కొంతమంది ఉంటారు అసలు దేవుణ్ణి మనుషుల్ని కాదు, వాళ్ళ వృత్తిని వాళ్ళు ధర్మంగా భావిస్తారు.
ఆ వృత్తిలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగం చేసుకోండి, జాబ్ చేసుకోండి, చదువుకోండి, లేదా ఇది చేయండి అని చెప్పి అది దాన్ని హెల్ప్ చేస్తారు. అలా ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా పితృదేవతకి అందుతాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ నక్షత్రానికి మళ్ళీ జన్మ లేదు. జన్మలేదు. ఓహో! అందుకని వాళ్ళు గత జన్మలో ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో అనుభవించాలి, అన్ని అనుభవించి వెళ్ళిపోవాలని చెప్పేసి అదొకటి ఉంది. సో మకా నక్షత్రంలో పుట్టడం అంటే 90% మళ్ళీ జన్మ ఉండదు వీళ్ళకి అని చెప్పేసి మన గ్రంథాల్లో రాసిపెట్టి ఉంది. బ్యాలెన్స్ అవుతాయా వాళ్ళ కర్మలు? అంటే ఈ జన్మలో చేసే ఈ జన్మలో బ్యాలెన్స్ అయిపోతాయి. చేస్తాను. పితృదేవతలు వాళ్ళ కొని చేస్తారు వీళ్ళు. వాళ్ళ కోసం ఎన్నుకుని ఇప్పుడు వాళ్ళకి మోక్షం కావాలి అంటే పలానా నక్షత్రంలో పుట్టాలంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళు చేస్తే వాళ్ళకి పనులన్నీ అవుతాయని చెప్పి వాళ్ళకున్న ఈ నక్షత్రం వాళ్ళకున్న హెల్ప్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు గత జన్మలో ఏవైతే చేసుకోవాలనుకున్నారో చేసుకోలేకపోయారో ఈ జన్మలో చేసుకోవాలి మొత్తాన్ని కంప్లీట్ చేసేసి వెళ్తారు. సో ఈ నక్షత్రంలో ఉన్న విషయాలు ఏంటంటే అంత పవర్ఫుల్ గా అంత బాగుంటుంది. చాలా మంచి నక్షత్రం, చాలా మంచి ఎనర్జీస్ ఉంటుంది. వాళ్ళ చేతి ఎవరికి ఏది ఇచ్చినా అది అక్షయంగా మారుతుంది. అది ఒక యోగం ఉంది వీళ్ళకి. అద్భుతం అద్భుతం. అయితే ఇంటికి పిల్లని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మఖా నక్షత్రాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మహాలక్ష్మితో సమానం. మహాలక్ష్మి చక్కగా చేసుకోవచ్చు. అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అబ్బాయి వచ్చాడంటే అల్లుడు వచ్చాడు అనుకో వాళ్ళ ఇంటికి కొడుకులా తయారవుతాడు. అన్ని కావాల్సిన వాళ్ళకి ఏం కావాలో అన్ని చేసి పెడతారు. ఏ రోజు ఏది అనరు. సో మంచి అంటే అన్ని నక్షత్రాల్లో కన్నా ఈ మకర నక్షత్రంలో వాళ్ళు ఏంటంటే స్పెషల్ పర్సన్స్, రేర్ కాంబినేషన్స్ లో చాలా స్పెషల్ గా ఉంటారు వీళ్ళు. అది వాళ్ళు చూస్తే మనకు అనిపిస్తుంది ఇక వీళ్ళతో ఉండాలనిపిస్తుంది. అన్ని విషయాలు సాఫ్ట్ అండ్ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. చాలా పద్ధతిగా చక్కగా మాట్లాడతారు. అది కూడా బాగుంటుంది వీళ్ళ దాంట్లో. అయితే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏదనుకుంటారో అది ఖచ్చితంగా చేస్తారు, కొంచెం మొండు ఉంటుంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఒకవేళ మనసులో ఏది పెట్టుకోరు, చాలా ట్రాన్స్పరెంట్ గానే ఉంటారు, ముక్కుసూటిగానే ఉంటారు. ఈ ముక్కుసూటి ధోరణి ఉంది అని అంటే ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. అవతల వాళ్ళు అందరికీ నచ్చాలని లేదు కదా, లౌక్యం అనేది కావాలి ఎండ్ ఆఫ్ ది డే. మరి ఇట్లా ఎవరినైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఎట్లా పరిస్థితుల్లో ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనుకోవచ్చు? వీళ్ళు ఎవరిని 90% ఇబ్బంది పెట్టరు. ఒకవేళ గట్టిగా మొండి చెప్పినా మీరేమనుకోకండి నా పద్ధతి ఇంతే అని చెప్తారు. ఇంకా ఆటోమేటిక్ గా అది ఏం ఉండదు. సో పరిహారం అంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఎక్కువ గణపతి ఆరాధన. సో గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఏంటంటే విఘ్నాలు అనేది రాకుండా వెళ్తుంటారు ముందుకి. ఎంతటి వాళ్ళకైనా ఎంత జాతకం బాగున్నప్పటికీ కూడా ఒక కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించవలసిన కర్మ అనుభవించాలి. మానవ జన్మ ఎత్తాం అంటే ఏంటంటే కర్మలు అనుభవించడానికి. సో ఏ కష్టం సుఖాన్ని ఏదైనా అనుభవించాలి, బ్యాలెన్స్ చేయాలి. సో వీళ్ళకున్న ఉంటాయి, కష్టాలు రాకుండా ఉండవు. జాతకంలో నక్షత్రం బాగున్నంత మాత్రం జాతకంలో అన్ని గ్రహస్థులు బాగుండవు కదా, డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుండాలి కదా. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్, జాతకము ప్లస్ వీళ్ళ పేరు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలనేది చాలా అదృష్టమైన జాతకం. ఇంకా అలాంటి జాతకులు మన అసలు చాలా చూసారు కూడా అనిపించదు, చూసే అవకాశం ఉండదు. అంతే, చూసే అవకాశం ఉండదు. అంత బిజీగా ఉంటారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా కష్టం అనేది మనిషి అనేక కష్టం అనేది ఉంటుంది కదా, ప్రతి మనిషి కష్టం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ చేసుకోవాల్సింది ఏంటంటే నమస్కారం అంటే పెద్దవాళ్ళని ఎలాగా గౌరవిస్తారు. గౌరవించడం అనేది లేదు, గౌరవిస్తారు. మొండితనం ఉంటుంది. అది ఆ మొండితనాన్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. గణపతి ఆరాధన చేయడం వల్ల అంటే ఇంకొంచెం డిఫరెంట్, ఇంకా పాసిబిలిటీస్ చాలా ఇంకా డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తారు మనకి. ఆల్రెడీ మనం చూస్తేనే అనిపిస్తుంది ఇంత ఒబీడియంట్ గా ఉన్నారు వీళ్ళు, ఎవరండి అని స్పెషల్ గా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఎక్కడ దాన్ని బయటపడరు అనమాట. అలా బ్యాలెన్స్ గా నించుంటారు. ఆ సిచ్యువేషన్ బట్టి చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు మనం తొందరపడ్డాం అని ఆలోచిస్తారు. అది అలా పడ్డారు అంటే అది జాతకంలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది, అంతేగాని అదర్వైజ్ చాలా బెటర్ లైఫ్ అన్నమాట వీళ్ళకి, హ్యాపీ లైఫ్. చాలా అంత కష్టం అనేది పెద్దగా ఉండదు వీళ్ళకి, చాలా తక్కువ. వెరీ గుడ్. అసలు నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు మఖా నక్షత్రం వాళ్ళు, మీరు చెప్తుంటే నాకు ఆవిడే కనబడుతున్నారు. బ్యూటిఫుల్ ఉమెన్, ఆవిడే కనబడుతున్నారు. చాలా అంటే ఎంత సింక్ అవుతూ ఉన్నాయో కరెక్ట్ గా, శాస్త్రం అంత పర్ఫెక్ట్ గా చెప్తుంది. అంతేనండి, శాస్త్రంలో చాలా అద్భుతంగా మాకు వివరించారండి. ఇక పరిహారం అని అంటే ఇక విశేషంగా గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా, ఇప్పుడు ఆరోగ్య సమస్యలే వస్తాయి. ఇప్పుడు ఒక మనిషి బాగున్నాం, అన్ని విధాలు బాగున్నాయి అంటే ఎక్కడ దెబ్బ తీయాలి అంటే ఆరోగ్యం. జనరల్ గా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారు, ఆరోగ్యం సెట్ అయిపోతుంది. గణపతి చేస్తే అది కొన్న ఇబ్బంది లేకుండా. బట్ వీళ్ళు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు కనుక అన్ని విషయాలు చూసుకుంటారు, బాగా ముందు చూపెక్కువ అనమాట వీళ్ళకి ప్రతి విషయాన్ని. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, సూపర్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.